ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నామండి. ఏ టెంపుల్ కంటే న్యూజెర్సీలోని స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదేనండి టెంపుల్, ఇంత కోనేరండి. ఇంకో నైట్ అండి, ఇలా ఉంటుంది నైట్ వ్యూ. హలో అందరికి నమస్తేనండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నామండి. న్యూజెర్సీలోని స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదంతా టన్నెల్ అండి. రివర్ ఉంటుందండి అటువైపు ఇటువైపు, మొత్తం డెలావేర్ రివర్ ఉంటుంది ఇక్కడ. టన్నెల్ కూడా చాలా పొడవు ఉంటుందండి. ఇదంతా కోస్టల్ ఏరియా అండి. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ టన్నెల్స్ ఎక్కువగా ఇలా కడుతుంటారండి. అంటే ఎక్కువ రివర్స్ ఉన్న దగ్గర అలాగా. ఇది డెలావేర్ బ్రిడ్జ్ అండి. ఇది 1951లో ఇది మామూలుగా ఫస్ట్ దీనికి ఫౌండేషన్ అండి. ఫస్ట్ ఒకవైపే కట్టారు బ్రిడ్జి. తర్వాత ఇవి ఎక్కువ వెహికల్స్ బాగా రద్దీగా ఉంటాను మళ్ళీ 1968లో మళ్ళీ అటువైపు సెకండ్ది స్టార్ట్ చేశారండి. కేబుల్ వైర్స్ చూడండి. కిందంతా మీకు రివర్ అండి. కాకపోతే ఇది బ్రిడ్జి 2 మైల్స్ దాకా ఉందండి పొడవు. చాలా పొడవు ఉంది బ్రిడ్జి. చూడండి కేబుల్ వైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయి.
అక్కడున్న స్థలం అదంతా బాగు చేస్తున్నారు, చెట్లు అవి తెస్తున్నారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు. ఇదంతా అండి పగటి పోయండి, ఇది పగలు అంటే ఇది 4:30కి అలాగండి ఈ వ్యూ అంతా. ఇది ఫారినర్స్ కూడా వచ్చేలాగా నీకు టూరిజం లాగా చేశారండి ఇది. చూడండి ఇదంతా కోనేరండి, ఇదంతా టెంపుల్కి ఫ్రంట్ వైపే ఉంటుంది. అయితే సూపర్గా ఉందండి అసలు. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు నుంచే ఎంట్రన్స్ ఉంటుందండి. ఇదంతా వుడ్తోనండి, చాలా బాగా చేశారండి లోపల వైపు కానీ బయట కానీ. స్వామినారాయణ పద్మాసనంలో ఉన్నట్టుందండి. ఇక్కడ థియేటర్స్ ఉంటాయండి, ఇక అవన్నీ థియేటర్స్. అంటే ఈ టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా ఉంది, ఎలా అది ఆర్కిటెక్చర్ గురించి మొత్తం ఎలా వాళ్ళు చేశారు, వర్క్ చేశారు, వాలంటీర్స్ ఎలా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ వాలంటీర్సే ఎక్కువ చేశారండి. వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా వెళ్ళి చేసిన వాళ్ళు ఇప్పటికీ వెళ్తారండి. మేము ఉండే దగ్గర నుంచి కూడా 4 hours 5 hours జర్నీ చేసుకొని వాలంటీర్గా చేయడానికి వెళ్తారండి అక్కడ. ఇంకో చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇంకండి లోపలికి వచ్చాము. ఇంకో చూడండి అంత పాలరాతి ఉంటుంది చూడండి, వాటితోనండి అంతా కట్టింది. అంతా మన ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఇదంతా అదేనండి పాలరాతితోటి. అంటే మనం ఒకప్పుడు చూసాం కదా రాజుల కాలంలో అలాగా ఇలాగుండేవని. ఇప్పుడు కూడా అంత నైపుణ్యం గల వాళ్ళు ఉన్నారండి, శిల్పి చెక్కేవాళ్ళు. చాలా బాగుందండి అసలు. ఇంకో చూడండి ఇది ఇటువైపు అక్షరధామకి, ఇది అదంతా డిజైన్ చూడండి ఎలా ఉంది. అసలు సన్నగా చూడండి ఇక్కడ. ఇది చాలా బాగుంది. ఇదంతా ఆర్కిటెక్చర్ వాళ్ళ గురించి అక్కడ ఇచ్చారండి. ఇదంతా లోపల వైపు షాప్స్ అండి ఇవన్నీ. అంటే పూజా మందిరాలు, మీ సాంబ్రాణికి సంబంధించి పూజకి సంబంధించి అన్నీ దొరుకుతాయండి. ఆయుర్వేదిక్ సామాను, బుక్స్, ఇవి స్టాచ్యూస్ టైపు అవి కూడా అండి, స్వామినారాయణ స్టాచ్యూస్ అవి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ బుక్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. అంటే కెమికల్స్ కలపకుండా ఆర్గానిక్ ఉంటాయి చూడండి, అలాగండి. సాంబ్రాణి కడ్డీలు అవి ఉన్నాయి చూడండి. పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయండి. ఇగో చూడండి ఇవన్నీ పూజా మందిరాలు.
ఇవి కుందేలు అవన్నీ ఇవేనా ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇవి. ఇవన్నీ స్నాక్స్ స్వీట్స్ అవన్నీ అండి, అన్నీ తయారు చేస్తారు అక్కడ. అంటే ఫుడ్ కూడా ఉంటుందండి, టిఫిన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పచ్చళ్ళు అండి, ఊరగాయ అంటారు చూడండి, అవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇది బయటకు వచ్చాకండి, అది అటువైపు ఏమో ఇంకా మనం బయటకు వచ్చేసేది. చూడండి వ్యూ ఎలా ఉందో నైట్ టైం. ఇంకా లైటింగ్ వచ్చే కొంది బాగుంటుందండి. చూడండి ఇక్కడ గోల్డ్ కలర్లో చాలా బాగుంది అక్కడ లోపల అక్షరధామ లోపల వైపు. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అసలు ప్రశాంతంగా ఒకవైపు కూర్చుంటే అసలు రాబుద్ది కాదండి. నైట్ టైం పంపించేస్తున్నారు ఇంకా అందరినీ, టైం అయిపోయింది. చూడండి ఎదురుగా చూడండి స్వామినారాయణ పద్మాసనంలో ఉంటారు, అదిగో చూడండి అక్కడ చాలా హైట్లో ఉంటుందండి విగ్రహము. లోపల అన్నీ ఆయనకి సంబంధించిన ఆయన తపస్సు చేసేటప్పుడు అవన్నీ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయండి. కల్సన్ టైపు ఆ మండలము అన్నీ ఉంటాయి లోపల వైపు, బాగుంటుందండి. ఇంకా చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో, వాటర్ ఫాల్ అది అది ఎదురుగా చూడండి అసలు ఎలా. నైట్ టైం అయితే వ్యూ సూపర్గా ఉంటుందండి, అసలు రాబుద్ది కదా అక్కడి నుంచి. ఇదేంటంటే ఇక్కడ టూరిజం లాగా పెట్టారండి, ఇక్కడ ఉంటాయి బస్సులు ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్ళి ఎదుగో అయోధ్య అని అవన్నీ చూపిస్తారు. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది, 6 వరకేనండి ఉండేది ఆ బస్సెస్ అవి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నామండి ఇంటికి.